ఫామ్ హౌస్ కేంద్రంగా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ చేస్తున్న పాలిటిక్స్ పొలిటికల్గా హీట్ పెంచుతున్నాయి. సింగిల్గానే అధికారంలోకి వస్తామన్న డైలాగ్ వెనుక మల్టిపుల్ టార్గెట్స్ ఉన్నాయన్న చర్చ సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి మాటల్లో ఏదో ధైర్యం కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత డీలా పడిన క్యాడర్ను వెన్నుతట్టి ప్రోత్సహించేందుకే కేసీఆర్ అలా మాట్లాడారా? కూటమి కట్టడంతోనే ఏపీలో చంద్రబాబు గెలిచారనడంలోని ఆంతర్యమేంటి? తెలంగాణ సంపదపై గుంట నక్కలు కన్నేశాయన్న కామెంట్స్ను ఎలా అర్థం చేసుకోవాలి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఈ మధ్య క్యాడర్ ను యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత నుంచి ఎక్కువగా ఫామ్ హౌస్ కేంద్రంగానే పాలిటిక్స్ చేస్తున్నారు. ముందుగా కొంతకాలం ఎవరిని కలవకపోయినా ఇటీవల కొందరు నేతలను పిలిపించుకొని మరీ మాట్లాడుతున్నారు. ఎర్రవల్లికి వచ్చిన వారిని కలుస్తూ తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. 1-2 సార్లు తెలంగాణ భవన్ కు వచ్చిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్రగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చి కేసీఆర్ ను కలిశారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేసీఆర్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేసీఆర్ ప్రకటన యథాలాపంగా చేసింది కాదు. దీని వెనుక నిగూఢ సత్యాలు దాగి ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఎలక్షన్స్ కు బీఆర్ఎస్ దూరంగా ఉండటంపై విమర్శలు వచ్చాయి. పరోక్షంగా బీజేపీకి సహకరించిందని కాంగ్రెస్ నుంచి కామెంట్స్ వచ్చాయి. ఉత్తర తెలంగాణ పట్టభద్రులతో పాటు ఉపాధ్యాయ సీటులో కమలం పార్టీ విజయం సాధించింది. దీంతో కమల దళం బలపడుతోందనే వాదనలు వచ్చాయి. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లిందన్న విశ్లేషణలు ఉన్నాయి. వారిని తిరిగి తమ వైపు తిప్పుకోవడం కష్టమనే అభిప్రాయం కారు పార్టీ నేతల్లోనే ఉంది. ఈ లాజిక్ ను తెలుసుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పెద్ద తప్పు అనే వారు లేకపోలేదు. వ్రతం చెడ్డ ఫలితం దక్కకపోతుందా అనుకున్న బీఆర్ఎస్ బాస్ కు నిరాశ ఎదురైంది. బీజేపీతో కలిసి పనిచేస్తే రాష్ట్రంలో మళ్లీ జెండా ఎగరవేయవచ్చని భావించారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్టు కారు పార్టీతో కమలదళం జట్టు కట్టే అవకాశం లేదని తేలింది. తెలంగాణలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఏపీ తరహాలోనే కూటమితో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉందని వినిపిస్తోంది. ఈ దిశగా పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తోందని టాక్. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని కమలం పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికీ టీడీపీ జనసేనకు మంచి ఓటు బ్యాంకు ఉంది. కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే తెలంగాణలో తెలుగుదేశంకు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాల్లో చంద్రబాబు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను పరిశీలించిన కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా తనదైన శైలిలో వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు తెలంగాణ సిరి సంపదలను దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చేసిన కామెంట్స్ పై రాష్ట్రంలో హాట్ గా చర్చ సాగుతోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే గులాబీ దళపతి ఈ వ్యాఖ్యలు చేశారనే విశ్లేషణలు ఉన్నాయి. కూటమి పేరుతో ఏపీ సీఎం మళ్లీ తెలంగాణలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారని, అందుకే రాష్ట్రంపై సీమాంధ్రుల కుట్రలు ప్రారంభించారన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గులాబీ దళపతి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మాటల తూటాలు పేలుస్తున్నారు. 2018 ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ తో జట్టు కట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో హస్తం పార్టీ, టీడీపీ, తెలంగాణ జనసమితి, సిపిఐ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపి బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ ను రగిల్చి లబ్ధి పొందారు. బీజేపీ కూటమి కడితే మళ్లీ అదే సూత్రం అమలు చేసేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తున్నారు.
ఒకవేళ బీఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు బీజేపీ ముందుకు వస్తే అప్పుడు చూసుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. కమలం, టీడీపీ, జనసేన కూటమి కడితే సింగిల్ గానే పోటీ చేసి సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేసే క్రమంలోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి బీఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్ కు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చారని టాక్. మొత్తం మీద రాష్ట్రంలో ఒంటరిగానే అధికారంలోకి వస్తామన్న కేసీఆర్ సింగిల్ డైలాగ్ తో తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి.